శ్రీ పద్మ పురాణంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్య పారాయణ గ్రంథం 16వ రోజు పారాయణం మొదటి అధ్యాయం చదువుకుందాం. ఈ విధంగా సూతుడు ప్రవశించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యాన్ని విని సంతుష్టాన్మానుసులైన సౌనకాది కులపతులు ఏ పురాణగాథ కథనవశో సురధుని సోతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం స్కాందమందేగాక పద్మ పురాణాంతర్వర్తితే కలదు కదా, దాన్ని కూడా విశదపరిచేయని ప్రార్థించగా సురశిర దళేశ్వర వదనుడైన సూతుడు, మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయి కానీ విసుగునైతే కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురు ప్రసాదిత శక్త్యానుసారం ఒక్కానిస్తాను వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారు, అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీక విశేషాలన్నీ వివరించబడ్డాయి. సత్యభామకు శ్రీకృష్ణుడు ఇక్కడ వివరించబడడం జరిగింది. పారిజాత అపహరణం. ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి, ఓ హరి, నీకున్న 16,800 భార్యల్లో నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వుని ఇయ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడా నందనవనకు కుసుమాన్ని రుక్మిణికి కానుగా ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకి ఏమంటే తనకియ్యాలి గాని ఆ రుక్మిణికి ఇయడమేమిటి అని కోపించింది. కృష్ణుడు ఆమెకి ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరట్లో పాదు కొలిపేదక ఊరుకునేదే లేదని బెదిరించి అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళారు. స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్ర ఉపేంద్రులకు నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం అయితే జరిగింది. ఆ సమరోత్సవంలో వైనతేయుడు తన తొండముఖతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిని పడ్డాయి. వాటి తోకల వలన గుబ్బి చెట్లు, చెవుల వలన చీకటి చెట్లు, రక్తం నుంచి మేహాది వృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఈ 3 చెట్లకు దూరంగా ఉండాలి, ముట్టుకోకూడదు. అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుక లోక 3 నేల రాలి వాటి నుండి నెమళ్ళు, బంగారు పిచ్చుకలు, చక్రవాకాలు అనే 3 రకాల పక్షులు జన్మించాయి. ఇవి 3 కూడా శుభప్రదమైనవే. గరుడి దర్శనం వలన మానవులు ఏ శుభాలైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మంత్రాన్నే పొందగలుగుతారు. ఎట్టకాలకు ఆ తగవలో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ధ్రువాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నారు. దానవంతకుడు దాన్ని తెచ్చి ముద్దుల భార్య అయిన సత్రాజిత్ నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెరిమిటి అనే పీతాంబరంతో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రేణప్రియా, నేనెంతైనా ధన్యురాలిని. నీ 16,800 స్త్రీలలోనూ నేనే నీకు మీదు మిక్కిలి ప్రీతిమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడ రోడనే పొందుతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కల్లార చూసి ఎరుగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులావార రూపంగా నారదుడికి ధారపోసిన అలిగిన ఆవేశంలోనూ నిన్ను వామపాదన తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమాన రాగాలకు పొందడానికి నేను గత జన్మల్లో చేసిన పుణ్యం ఏమిటి? అదీగాక జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏమేం చేయాలి అని అడిగింది. అందుక ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీ లలామ, సత్యభామ, నీవు నన్ను కోరరాంది కోరినా, చెప్పరాంది అడిగినా, ఏ రానిది నీ నాశించినా కూడా నీ సమస్త వాంఛనలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. కృతాయుగంత కాలంలో మాయా అనే నగరంలో దేవచర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెళ్లి జరిపించాడు దేవచర్మ. ఒకనాడు మామ జామతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకుని నిమిత్తంగా అడవికెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య ఆస్తిపరులైన వారి జీవిత విన్నానికి మెచ్చిన విష్ణుమూర్తి, శైవులు గాని, ఘనాపచ్చులు గాని, శౌర్యవ్రతులు గాని, శాక్తేయులు గాని వీరందరూ కూడా వానచినుకులు గల వాగులై, వంకలై, నదులై తొడుగు సముద్రాన్నే చెందినట్లుగా నన్నే పొందుతున్నారు. పుత్రపౌత్రాది నామాలతో దేవదత్తుల్లాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజింపబడి ఉన్నాను. అందువలన మరణించిన మామాళ్ళను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షాదులను ఆజ్ఞాపించారు. పార్షాదులు ప్రభువాజ్ఞను పాటించారు.
సూర్య తేజస్సు కాంతులతో ఆ ఇరువురు జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. ప్రథమ అధ్యాయం సమాప్త. ద్వితీయ అధ్యాయం గుణవతి కథ. పితృభద్రు మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది. కానీ పోయిన వార్త తను కూడా పోలేదు కనుక మరణ మాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయానంతరిని విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాసరపరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వల్ల బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏడాది విడువకుండా ఆచరించడం జరిగింది. కృష్ణుడు ఇంకా సత్య పుణ్యగణ్యాలు, ముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలైన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింప చేస్తాను. ఎవరైతే ప్రాతకాలంలో స్నానం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అంచెంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణాలయంలో మార్జనం చేసి శరవతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజుల్లోనూ కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు. ఇక పుట్టింది లగాయతూ జీవితాంతం చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఇంకా ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలైన ఏకాదశి కార్తీక వ్రతాన్ని మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెల్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తుండే ఉంది. అంతలోని ఆకాశం నుంచి శంఖ చక్ర గదా పద్మార్జ ఆయుధాలు ధరించి విష్ణువులైన విష్ణుదూతలు గరుడ పతాకయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలైన అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల పేరుత మీద దేవకి గర్భాన ఇలా కృష్ణునిలా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వ జన్మల్లోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచి కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతి నువ్వుగా అంటే సత్రాజిత్ కుమారమైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి అంతటికు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. అలనాడు ఏ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణయే అతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే దారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని వ్యక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తూ ఉన్నావు. సత్రజితి నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన ఇష్టులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వ అవస్థల్లోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాది కాల అన్నింటినీ నిర్వర్తించిన వారెవరైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తించుకు. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మగాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకితంగైన ఆ పోగోది తన ప్రియపతి అయిన విశ్వంబరుడికి వినయ విధేయతలతో వినమిల్లింది. వ్యావం శ్రీ పద్మపురాణంతర్గత కార్తీక మహత్యమందరి 1-2 అధ్యాయములు సమాప్తం. 16వ రోజు పారాయణం సమాప్తం. ఇందులో ఏమైనా తప్పులు కానీ ఏమైనా చదివితే నన్ను క్షమించండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సదాశివుడికి ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాను. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లు మన ఛానల్కు మీ ఎంత సపోర్ట్గా కొంచెం లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.